వర్షాలు పడక మొలకలు కూడా మొలతలేదు సార్. ఇప్పుడు మొత్తం డబ్బులు పత్తి విత్తనాలు పెట్టవలసి వస్తుంది సార్. మాకు ఆ డబ్బులు పెట్టాలంటే మళ్ళీ 4 కైకిలు కావాలి, మళ్ళీ పత్తి విత్తనాలు కావాలి, మళ్ళీ అరక దున్నుకోవడం కావాలి, మాకు అన్నీ చేసుకోవాలి సార్. భూమి మళ్ళీ చదును చేసుకోవాలి. వర్షాలు లేవు, వర్షాకాలం లేదు, కౌలు పట్టుకుంటున్నాం. జూన్ ఆరంభంతోనే చిరుజల్లులతో ఉత్సాహంగా మొదలైన ఖరీఫ్ సీజన్ ఇప్పుడు వర్షాభావంతో రైతుల ఆశలను నీరుగార్చుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10.67 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసినట్లు ప్రాథమిక అంచనా. ఒక్కో ఎకరానికి సగటున 1802 రూపాయలు విత్తన ఖర్చుతో పాటు కూలీలు, సేద్యం ఖర్చులు అదనం. కానీ విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల మొక్కలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. జూన్ 1 నుంచి 21 వరకు 128.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 81.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 37 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉంది. కురిసినప్పుడు వద్దన్నట్లు వానలు, లేనప్పుడు అసలు ఎసరు లేనట్లు వర్షాకాలం రైతులను ఒడిదుడుకుల్లో నెట్టేస్తోంది. ఈ సంవత్సరము వర్షాలు మే నెలలో రావడం వలన మరి రైతులందరికీ కూడా సంతోషం అనిపించి దుక్కులు దున్నుకోవడం జరిగింది. దుక్కులు దున్నుకున్న తర్వాత మరి తొలకరి వర్షాలు పడంగానే విత్తనాలు పెట్టడం జరిగింది. విత్తనాలు పెట్టిన తర్వాత మరి వరుణదేవుడు మరి రైతుల యందు ఏమో కానీ అటే పోయినాయి వర్షాలు. ఒక 15-20 రోజుల దాకా విత్తనం పెట్టిన తర్వాత 15-20 రోజులు ఒక్క వర్షం కూడా, ఒక చినుకు కూడా పడక మరి ఈ యొక్క పత్తి విత్తనాలు మొలకెత్తడం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరము ప్రతిసారి కూడా జూన్ జూలైలో వర్షాలు పడేది. ఈసారి ముందుగానే పడడం వలన మరి రైతులందరూ సంతోషపడి విత్తనం నాటడం జరిగింది. విత్తనాలు ఒక ఎకరానికి 3 ప్యాకెట్ల దాకా విత్తనాలు పట్టినాయి. అదేవిధంగా ఎకరానికి ఒక 3 కూలీల బెరద. మరి ఇవన్నీ పెట్టి ఇలా రైతు మొలకెత్తకపోవడం చాలా బాధాకరం. మరి వరుణదేవుడు కూడా రైతుల అందు మరి కరుణించలేదు. రైతులందరం కూడా మరి వరుణదేవుని కోసము ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వర్షాలు పడతాయో మళ్ళీ విత్తనం నాటాలనే ఉద్దేశంతో మరి రైతులందరూ కూడా చూస్తున్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంతో పాటు నేరడిగొండ, సిరికొండ, గాదిగూడ, భీంపూర్, జైనద్, బేలా, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తాంసీ, తలమడుగు, బజార్ హత్నూర్, బోధ్, ఉట్నూర్, సోనాల, సాత్నాల, భోరజ్ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మొదటిసారి వేసిన పత్తి విత్తనాలు వర్షం లేక మొలకెత్తకపోవడంతో రైతులు మరోసారి పొలం చదును చేసి విత్తనాలు వేయాల్సిన దుస్థితి. నల్లరేగడి ప్రాంతాల్లో కొన్ని చోట్ల విత్తనాలు మొలిచినా తీవ్రమైన ఎండలతో మొలక దశలోనే మొక్కలు మాడిపోతున్నాయి. ఈ సమయంలో గడ్డి తొలగించాల్సిన అవసరం ఉన్నా పునఃసాగు ఖర్చులతో రైతులు కుంగిపోతున్నారు. 7 ఎకరాల పత్తి పెట్టినాం. పత్తి పెడితే ఒక్క వర్షం పెట్టినాక విత్తనాలు పెట్టినాం. ఇప్పటికి ఒక్క మొలక మొలవలేదు. 14-15 మంది కైకిలు అయ్యారు. ఈ కౌలుకు 1,50,000 పెట్టినాం. 1,50,000 పెట్టినా కానీ ఇప్పటికైతే ఒక ఎత్తు కూడా మొలవలేదు. ఇప్పుడు చూసి వచ్చిన చేనులకి ఇప్పుడే వచ్చిన మొక్క ఎత్తు కూడా మొలతలేదు. పోయి అంతా మొత్తం ఏంది మా పరిస్థితి ఏంది, ఇట్లా ఏంది, ఇది ఫలితం కూడా లేదు. పోయినసారి పంట మంచిగా వస్తుందని విత్తనాలు ఇచ్చారు, అట్లా కూడా మునిగినాం. పోయినసారి కూడా 7 ఎకరాలకు 50 క్వింటాల పత్తి వెళ్ళింది. 50 క్వింటాల పత్తి కౌలుకు 1,50,000 ఇచ్చినాక మాకేం కైకిలకు 1,50,000 కైకిలకే 1,50,000 అయినాయి మందులు కాక. కానీ మేము ఏడబోడు ఈ రైతులకు వర్షాలు లేవు. వర్షం కొడుతుందని పెట్టినాం, వర్షం కూడా కొడతలేదు. వర్షాలు కూడా పడతలేపా. విత్తనాలు పెట్టినాం కదా, చూస్తాను ఇక చేనులో చూస్తాను. కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. కొన్ని చోట్ల మొలకెత్తిన మొక్కలు ఎండిపోగా మరికొన్ని చోట్ల విత్తనాలు అసలు మొలవలేదు. రోజు మేఘాలు కమ్ముకున్నా చినుకు రాలడం లేదు. జూన్ ప్రారంభంలో కురిసిన చిరుజల్లులతో పత్తి, సోయా విత్తనాలు వేసిన రైతులు ఆ తర్వాత 20 రోజులుగా వర్షం లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. మరో 2-3 రోజుల్లో వర్షం పడకపోతే మొక్కలు పూర్తిగా ఎండిపోయి సీజన్ ఆరంభంలోనే నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. వర్షాలు పడక మొలకలు కూడా మొలతలేదు సార్. ఇప్పుడు మొత్తం డబ్బులు పత్తి విత్తనాలు పెట్టవలసి వస్తుంది సార్. మాకు ఆ డబ్బులు పెట్టాలంటే మళ్ళీ 4 కైకిలు కావాలి, మళ్ళీ పత్తి విత్తనాలు కావాలి, మళ్ళీ అరక దున్నుకోవడం కావాలి, మాకు అన్నీ చేసుకోవాలి సార్. భూమి మళ్ళీ చదును చేసుకోవాలి. వర్షాలు లేవు, వర్షాకాలం లేదు, కౌలు పట్టుకుంటున్నాం. మాకు దాదాపు ఎకరానికి ఒక 60 నుంచి 70,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఆ మందులు ఇవన్నీ చేయబట్టి మాకు పెట్టుబడి అవుతుంది సార్. దాన్ని ఒక మీరు చర్య చేసుకొని మాకు కౌలు రైతులు ఏదో కొంచెం దయ చూడండి, భూములు ఏదో దయ చూడండి. మాకు పంట పండుతుంది, మాకు భూములు లేవు, కౌలు పట్టుకొని బతుకుతున్నాం సార్. ఒక ఎకరానికి 4 చొప్పున విత్తనాలు పెడతారు.
విత్తనాలు పెడితే మేము చేసుకున్నందుకు మాకు ఈ ఫలితం ఏం దక్కట్లేదు, పత్తి వెళ్ళట్లేదు, విత్తనాలు మొలవట్లేదు, మందులు అంటారు. అప్పుడు ఆ మందు కొట్టాలా, ఈ మందు కొట్టాలా, అది చేయాలా, ఇది చేయాలా అంటారు. ఏం చేసినా, ఎన్ని మందులు తెచ్చినా, ఏం చేసినా కానీ అవి ఫలితం దక్కలేదు. పత్తి తక్కువ వెళ్తుంది, మేము కైకిలకు మేము కూలీలకు వెళ్తలేదు. మేము కౌలు చేసుకొని మేము ఎట్లా బతుకుడు సార్? ఒకటి మీరు కూడా ఒకటి గమనించి మాకు దయచేసి చర్య తీసుకోవాలని. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, వరి పంటలు ప్రధానంగా సాగవుతాయి. సాధారణంగా జూన్ చివరి నుంచి జూలై వరకు పత్తి విత్తనాలు, జూలైలో వరి నారు పోసి ఆగస్టు చివరి వరకు నాట్లు వేస్తారు. గతంలో వర్షాల ఆలస్యం వల్ల పంట దిగుబడులు వెనుకబడి యాసంగి సీజన్లో అకాల వర్షాలతో నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో జూన్లోనే పత్తి, జూలై చివరి నాటికి వరి నాట్లు పూర్తి చేయాలని రైతులు ఆశించారు. కానీ వర్షాలు ఆగిపోవడంతో ఈ ఆశలు నిరాశగా మారాయి.